కొన్ని కథలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వాటిలో దాగి ఉన్న సందేశం జీవితాన్ని మార్చగలదు. రామాయణం కూడా అలాంటిదే. ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి కొత్త అర్థం తెలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అర్థం కాకపోయినా మనసులోని ఏదో ఒక మార్పు మాత్రం తప్పకుండా వస్తుంది. ఆనందపురం అనే ఒక చిన్న గ్రామంలో ఒక భార్యాభర్తలు జీవించేవారు. భర్త చాలా కష్టపడే మనిషి. ఉదయం పని కోసం బయటకు వెళ్ళి సాయంత్రం వరకు శ్రమించేవాడు. సాయంత్రం పని ముగిసిన తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఆలయంలో జరిగే రామాయణ ప్రవచనాలు వినడం అతనికి అలవాటు. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చొని కథలు విని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. కానీ అతని భార్య మాత్రం రోజూ రామాయణం వింటున్న తన భర్తకు నిజంగా ఏమైనా అర్థమవుతుందా అని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి భర్త ప్రవచనం విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. వెంటనే భార్య ఇలా అడుగుతుంది, "నువ్వు రామాయణం విన్నావు కదా, నీకు ఏం అర్థమైంది?" అని అడుగుతుంది. అప్పుడు భర్త సాదాసీదాగా, "నాకు ఏమీ అర్థం కాలేదు" అని చెప్తాడు. రెండో రోజు కూడా మళ్ళీ ప్రవచనం విని వచ్చిన భర్తను భార్య, "ఈ రోజైనా ఏమైనా అర్థమైందా?" అని అడుగుతుంది. భర్త మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు, "ఏమీ అర్థం కాలేదని." ఇలా వరుసగా 10 రోజులు కూడా అదే సమాధానం రావటంతో భార్యకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు భార్య కోపంగా ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి భర్త చేతిలో పెట్టి ఇలా అంటుంది, "ఈ రాయితోటి చెరువులోని నీటిని తీసుకొచ్చి చూపించు" అని చెప్పింది. భర్త దానికి ఆశ్చర్యపోయాడు. భార్య చెప్పినట్లుగానే చెరువుకు వెళ్ళాడు. రాయిని నీటిలో ముంచి తిరిగి ఇంటికి వచ్చాడు. భార్య అడిగింది, "నీరు తీసుకొచ్చావా" అని. అప్పుడు భర్త నవ్వుతూ ఇలా చెప్పాడు, "రాయితో నీరు ఎలా తీసుకురాగలను? అది సాధ్యం కాదు." అయినా సరే భార్య వినలేదు. "మళ్ళీ వెళ్ళి ప్రయత్నించు" అని చెప్పింది. ఇలా 10 సార్లు వెళ్ళి ప్రయత్నించినా రాయి ద్వారా నీరు రాలేదు. 10 సార్లు తిరిగి వచ్చిన తర్వాత భార్య కోపంగా ఇలా చెప్పింది, "చూసావా, రాయితో నీరు తీసుకురాలేవు కదా, అలాగే నీ తలలో ఉన్న మెదడు కూడా ఈ రాయిలానే ఉంది. అందుకే 10 రోజులు రామాయణం విన్నా సరే నీకు ఏమీ అర్థం కాలేదు." ఆ మాటలు విన్న భర్త కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత చిరునవ్వుతో భార్యను చూసి ఇలా అన్నాడు, "నువ్వు చెప్పింది నిజమే. ఈ రాయి 10 సార్లు చెరువులో మునిగినా సరే దీనితో నీరు తీసుకురాలేకపోయాను. కానీ ఒక విషయం గమనించావా? మొదటి రాయి మీద మట్టి మలినం చాలా ఉండేది. 10 సార్లు నీటిలో మునిగిన తర్వాత అవన్నీ పోయాయి. ఇప్పుడు రాయి చాలా శుభ్రంగా కనిపిస్తుంది. నేను కూడా అంతే. నాకు రామాయణం పూర్తిగా అర్థం కాకపోయినా ఈ 10 రోజుల్లోని నా మనసు చాలా తేలికయింది. రోజంతా పని వల్ల వచ్చిన ఒత్తిడి తగ్గిపోయింది. కోపం, అలసట అన్నీ తగ్గాయి. నా మనసు కూడా ఈ రాయిలాగే శుభ్రపడింది" అని అంటాడు. ఆ మాటలు విన్న భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన భర్తకు అర్థం కావాల్సిన దానికంటే ఎక్కువే అర్థమైందని గ్రహించింది. అది చూసి ఆమె నిశ్శబ్దంగా నిలబడి అతన్ని గౌరవంగా చూసింది.